హై వ్యూవర్స్, ఇది క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఎందుకు ఇస్తానంటే ఒక రకంగా అప్డేట్ లాంటిది. ముష్కాన్ అండ్ వాడెవడాడు సైడిస్టుడి పేరు కూడా మర్చిపోయాను, సాహిల్. వీళ్ళు పాపం సౌరభ్ అతన్ని ఎంత ఘోరంగా చంపారు, మర్చెంట్ నేవీ అతన్ని, ముష్కాన్ యొక్క భర్తని. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసింది కదా, జైల్లో ఉంది. దెన్ ఈ సౌరభ్ రాజ్పుత్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ఆ అమ్మాయి కడుపులో బిడ్డ ఉండనివ్వండి, రేపు బిడ్డ పుట్టాక DNA టెస్ట్ చేద్దాం, ఆ బిడ్డే మా పిల్లోడికి పుట్టిన బిడ్డ అని తెలిస్తే ఆ బిడ్డను మేమే పెంచుకుంటాం, దానికి జైల్లో శిక్ష విధించండి అని అన్నారు. ఒకవేళ మా బిడ్డకు పుట్టలేదు అనుకుందాం, దీనికి ఆ బిడ్డను ఏం చేయాలంటే మీ చేసి అన్నారు. ఇక ఆమెను ఏం చేస్తున్నారు, అబార్షన్ గట్రా అలౌ చేయలేండి మేజరే కాబట్టి, అండ్ ఆల్రెడీ పాపకు తల్లి కాబట్టి. ఇమీడియట్గా జైల్లో ఇంకెవరున్నారా ప్రెగ్నెంట్ అని చూశారంట. ఇంకొక మనిషి ఎవరో ప్రెగ్నెంట్ ఉన్నారంట. సో ఆ లేడీని ఈ లేడీని ఇద్దరు కూడా సెపరేట్ వేరే బ్యారెక్లోకి మార్చి వారికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించారు, గర్భవతులు కాబట్టి. సో ఇక డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి ఇంకా సెపరేట్ బ్యారెక్లో ఉంటారు, సెపరేట్గా ఓ రకంగా వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు. సో జైల్లోనే ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఆమె తరఫున వాళ్ళ లాయర్లు కూడా ముందుకు రావట్లే. ప్రభుత్వం తరఫున లాయర్ వచ్చినా సరే ఆబ్వియస్ ఆమె బెయిల్ అయితే రాదు, ఎందుకంటే అంత ఘోరంగా ఆమె భర్తను చంపారు కాబట్టి. ఇక ముష్కాన్ గడు ఉన్నాడు కదా, ఈమె ముష్కాన్ కదా, సాహిల్ గడు ఉన్నాడు కదా, వాడి తరఫున వాళ్ళకి ఎవడు రావట్లేదు, వీడు అడగట్లా, నాకు లాయర్ని అప్పాయించడం కూడా వాడు అడగట్లా. వాడి జీవితం జైల్లోనే, దీని జీవితం జైల్లోనే. బతికున్నప్పుడేమో బంగారు లాంటి మొగుడిని అన్యాయంగా చంపేశారు, చివరికి జైల్లో చెప్పకూడు, ఇంకా జీవితాంతం జైల్లోనే చచ్చే వరకు.